ఇప్పుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా మనము వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, పరిశుద్ధులకు, బంధువుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలకును, అలాగనే దైవ సేవకులు శ్యాంబాబన్న గారికి, సమర్థవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి జాన్ మోజెస్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గలగ యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరము ఎందుకు చేరి వచ్చినామో మనకందరికీ తెలుసు. ఫిలిప్ అన్న మరి దేవుని కొరకు ఒక వెలుగు వెలిగి నిన్నలేకమన్నా ప్రభు పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి వారు చేరారు. వారి భౌతిక కాయాన్ని మనము భూస్థాపన చేయడానికి మనమందరము చేరి వచ్చినాం. మరి ఆయన గురించిన సాక్ష్యాలు కూడా చాలా సంగతులు మనం విన్నాం. మంచి సాక్ష్యాన్ని ఫిలిప్ అన్న కలిగి ఉన్నారు. ఆయన మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదండి. మరి ఈ సమయంలో 34వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి మోషే ఒక రికార్డ్ బ్రేక్ చేసినట్టుగా అయిపోయిందండి. 34వ అధ్యాయము ఆఖరి వచనం ఏముందో చూడండి. లాస్ట్ 3 లైన్లు చదువుతారా? యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. He is the one who knew God face to face. There was none like Moses. దేవుని బిడ్డలారా, మోషే లాంటి వాడు ఇదివరకు పుట్టలేదు. ఏంటి మోషేని గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు, దేవునికి చాలా సన్నిహితంగా జీవించిన వాడండి. ఈ మాట బైబిల్లో 3 సార్లు రాయబడింది. ముఖాముఖిగా, ముఖాముఖిగా, ముఖాముఖిగా. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునితో ఎలాగా ముఖాముఖిగా మాట్లాడతాడో మోషే దేవునితో అలాగా ముఖాముఖిగా మాట్లాడేవాడు. మరి ఈ సమయంలో మోషే చేయాల్సిన పనంతా అయిపోయింది. తన యొక్క చిత్తములో మోషేను దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటా ఉన్నాడు. అప్పుడు ఏమని రాయబడిందో చూడండి. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. ఎంతంటే ఆయన వయసు ఎంతో చెప్తారా? 7వ వచనం చదివితే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 120 సంవత్సరాలు కలిగిన వాడు, కర్ర లేదు, చేతి సహాయం లేదు, తనతో పాటు ఎవరు కూడా లేరు, ఒంటరిగా
నెబో శిఖరానికి ఎక్కుతున్నాడు. అక్కడ దేవుడు ఆయన పిలుస్తాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడు. ఎంత ధైర్యంగా వెళ్తున్నాడండి, ఎంత టీవీగా వెళ్తున్నాడు, ఎంత ఒంటరిగా వెళ్తున్నాడు, ఎంత నిరీక్షణతో వెళ్తున్నాడు, ఏ చింత లేకుండా వెళ్తున్నాడు, చీకు లేకుండా వెళ్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి మరణ భయం లేదు. మోషే దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. ఏమైనా భయం ఉందా? ఏమైనా చింత ఉందా? ఎంత నిరీక్షణతో ఆయన వెళ్తున్నాడు. కొంతమంది చనిపోయేటప్పుడు ఎంత భయముతో చనిపోతారండి, మరణ వేదనలతో చనిపోతారండి. యేసు ప్రభువుని నమ్ముకున్న మనకు ఎంత నిరీక్షణ ఇచ్చాడు. మరణమే మార్గాన్ని పరలోకానికి మార్గంగా చేశాడే. మన రక్షకుడు మనకంటే ముందుగా వెళ్ళిపోయినాడే. మరణాన్ని నిరర్ధకం చేశాడే. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడే మన రక్షకుడు. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికి నేను చనిపోడని యేసు ప్రభువారు చెప్పారే. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారికి అంత నిరీక్షణ ఉంటే, కొత్త నిబంధనలో ఉంటున్న నీకు నాకు ఎంత నిరీక్షణ దేవుడు మనకిచ్చినాడు. మోషే రా, పైకి రా. ఎంత టీవీగా వెళ్తున్నాడంటే మరణ భయము లేకుండా వెళ్ళిపోయినాడు. మనకందరికీ తెలిసినటువంటి కీర్తన 23వ కీర్తన 4వ వచనం, దో వి వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ వి ఫియర్ నో ఈవిల్. గాఢాంధకారపు లోయ, తెలుగు బైబిల్లో గాఢాంధకారపు లోయ అంటే, ఇంగ్లీష్ బైబిల్లో మరణాంధకారపు లోయ అని రాయబడింది. మరణాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఈ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తుంటే అందరు ఎంత ధైర్యంగా ఉన్నారండి. దేవుడు మనకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ, దేవుడు మనకిచ్చిన జీవంతో కూడిన నిరీక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి మహిమ నిరీక్షణ, దేవుడు మనకిచ్చిన సంపూర్ణ నిరీక్షణ. మన రక్షకుడు మనకంటే ముందుగా వెళ్ళిపోయినాడు. మరణాన్నే పరలోకానికి ఒక మార్గంగా ఆయన చేసినాడు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత మనం చూస్తే 3వ వచనం చూడండి. సోయరు వరకు ఈత చెట్లు గలగా ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను. దేవుడు ఆయన తీసుకెళ్తున్నాడు, దేవుడే ఆయనకు చూపిస్తున్నాడు. చూడు, ఒకసారి నువ్వు కనాను దేశానికి వెళ్ళలేకపోయావు, కానీ ఆ యొక్క పిస్గా కొండపై నుంచి ఒకసారి ఈ కనాను దేశాన్ని చూడు అని దేవుడే చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం చెప్పండి. చనిపోయేటప్పుడు యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. కొన్ని క్షణాలలో, కొద్దిసేపట్లో ఆయన చనిపోతాడు. మోషే చనిపోతాడు, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు, ప్రభు ఆయనతో ఉన్నాడు. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి మరణ భయం ఉండదు. యేసు ప్రభు వస్తాడు, తానే వస్తాడు. నాకు తెలిసినంత మటుకు చెయ్యి పట్టుకొని మనల్ని తీసుకెళ్తాడండి. ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే వస్తాడు, మన చెయ్యి పట్టుకొని ఆయన తీసుకెళ్తాడు, మరణ నదిని దాటిస్తాడు. ఓ దేవుని బిడ్డలారా, ఎంత శుభప్రదమైన నిరీక్షణ చూడండి. మోషే చనిపోయేటప్పుడు ఏమని రాయబడింది? ఫలానా రోజు దేవుడు చెప్పాడు, ఫలానా రోజు చెప్పాడు. ద డే ఆఫ్ హిస్ డెత్, ద ప్లేస్ ఆఫ్ హిస్ డెత్, ద టైమ్ ఆఫ్ హిస్ డెత్. ఫర్ ఎ క్రిస్టియన్కే కాదు, ఎవరికైనా సరే, డెత్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ గాడ్. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి.
చేరువచ్చిన సోదరులారా, సోదరీలారా, ప్రభు అపాయింటెడ్ టైం కంటే ముందుగా ఎవ్వరు మనల్ని చంపలేరు. మన ప్రాణం పోదండి. నీ మరణం యొక్క, నా మరణం యొక్క తాళపు చెవులు తెరిస్తేనే మనం మరణించగలం. కానీ దానికి ముందుగా ఎవ్వరు మన ప్రాణం తీయలేరు, ఎవ్వరు మనల్ని చంపలేరు. మన ప్రాణం కూడా అదంతా కదా పోదు. ఎందుకు? మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎందుకు మరణం అంటే భయపడుతున్నావు సోదరుడా, సోదరి? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడను, మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటి కూడా నేలను రాలదు. మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటి కూడా నేలను రాలదు. పిచ్చుకలంటే ఎన్నిక లేని జీవులు, ప్రైజ్లెస్ బర్డ్స్. ఒక పిచ్చుక, ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా పిచ్చుకను చనిపోవడం చూసారా? ఈ మధ్యలో ఎప్పుడైనా, ఒక 10 రోజుల క్రితం, 4 రోజుల క్రితం, ఒక పిచ్చుక చచ్చిపోవాలన్నా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి. ఓ దేవుని బిడ్డలారా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. ద టైమ్ ఆఫ్ హిస్ డెత్, ద ప్లేస్ ఆఫ్ హిస్ డెత్, ద డే ఆఫ్ హిస్ డెత్, ద డేట్ ఆఫ్ హిస్ డెత్. మనకందరికీ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, కానీ డేట్ ఆఫ్ డెత్ ఎవరికైనా తెలుసా అండి? మన డిఓబి మనకు అందరికీ తెలుసు. డిఓడి ఎవరికైనా తెలుసా? మన బర్త్డే చెప్పమంటే మనం అందరం చెప్పగలం, కానీ డేట్ ఆఫ్ డెత్ మనం ఎవరైనా చెప్పగలమా? నేను నా తల్లి గర్భములో పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నడల నీకున్న తలంపులు ఎంత గంభీరమైనవి, ఎంత అమూల్యమైనవి. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువగా ఉన్నాయి. ఓ దేవుని బిడ్డలారా, భూమి పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు ఫిలిప్పనని ఎన్నుకున్నారు. కుగ్రామంలో నుండి దేవుడు ఎంత పరిస్థితికి ఆయన తీసుకొని వచ్చినాడో చూడండి. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. మోషేను ఇంత గొప్పగా దేవుడు వాడుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేశారండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకొనడానికి ఒప్పుకోలేదు. దేవుడు మోషేను అంత గొప్పగా వాడుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేశాడు. ఫిలిప్పన్న యవన కాలంలో దేవుని నమ్ముకున్నాడు కదా. దేవుడు అందుకే అంత గొప్పగా దేవుడు ఆయన వాడుకున్నారు. ఈనాడు వందలాది మంది కదా, నిన్న లేక మొన్న 100 మంది వచ్చిపోయినారు, నిన్న కొంతమంది వచ్చిపోయినారు, ఈరోజు చూస్తే ఎంతోమంది వచ్చినారు. మోషేను గురించి మరొక మాట ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏబిఎస్లో నాకు తెలిసినంత మట్టుకు అన్న కంటే అంత ఎక్కువ కాలము ట్రెజరర్గా ఉండి సేవ చేసిన వాళ్ళు లేరు. నమ్మకంగా సేవ చేశాడండి. తన దగ్గర లక్షల కొన్ని కోట్ల రూపాయలు పంపించుంటారేమో. ఆయన చేతిలో కొన్ని కోట్ల రూపాయలు, ఆయన చేతుల మీదుగా కోట్ల రూపాయలు దైవ సేవకులకు అందించబడింది. నమ్మకత్వం. కోట్ల కొలది దేవదూతలు, కోట్ల కొలది భక్తుల పరివారం. వెల్ డన్ ఓ ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ సర్వెంట్. భలా నమ్మకమైన మంచి దాసుడా. ఫిలిప్పన్న ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి యేసు ప్రభు అదే మాట అనుంటారు. ఉందా నమ్మకత్వం? ఉందా దేవుని బిడ్డలారా? మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. ఈ రోజుల్లో మనకు నమ్మకత్వం లేకుండా అయిపోతుంది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా కదా, మోషే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. మోషేని గురించి మరొక మాట చెప్పగలరా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు,
సంఘములో కొన్ని తొందరలు వచ్చినాయి, మెల్లగా బయటకు వచ్చినాడు, కానీ సంఘాన్ని చీల్చలేదు. నిందలు వస్తే, అవమానాలు వస్తే భరించాడు, కానీ సంఘాన్ని చీల్చలేదు. ఈ రోజుల్లో ఎట్లుందండి, సంఘములో కొంచెం తొందర వస్తే చీల్చే వాళ్ళు ఎక్కువైపోయినారు, తీసుకొని పోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేయను. అందుకే కొంతమంది కుటుంబాలను చూడండి, పాడైపోయి ఉంటాయి. సంఘాన్ని పాడు చేసావు కదా, మరి వాక్యం నెరవేరాలి కదా. మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు, సంఘాన్ని ఏమీ చీల్చలేదు. కొన్ని తొందరలు వచ్చినప్పుడు మెల్లగా ఆయన తప్పుకున్నాడు, నిందల అవమానాలు భరించినాడు. మోషేలాగా మరి సాత్వికుడుగా జీవించినాడు ఫిలిప్ అన్న. ఓ దేవుని బిడ్డలారా, మోషే నిస్వార్థపరుడు. ఓ మోషే, ఐగుప్తులో నుండి వచ్చినటువంటి నీ ప్రజలు చెడిపోయినారు, నేను వారిని సంహరిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే 2 సార్లు సాగిలపడ్డాడు. వద్దద్దయా, వద్దద్దయా, వద్దు వద్దు, నీ నామానికి అపకీర్తి వస్తుందయ్యా. అడవుల్లో చంపడానికి, కొండల్లో చంపడానికి వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు. వద్దయ్యా, నన్ను గొప్ప జనంగా చేయొద్దు, నీ ప్రజలను క్షమించయ్యా. కదండి, ఎంత నిస్వార్థమైన సేవ చేశాడు. అన్నీ కోట్ల డబ్బులు ఆయన చేతుల మీదుగా పంచబడినా ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? జీతానికి ఏమైనా సేవ చేసినాడా? దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది దైవ సేవకులు అన్నను ప్రేమించి వచ్చినారు. ఎంత నిరాడంబరమైన సేవ, నిస్వార్థమైన సేవ అండి. మోషే అలా చేసినాడు. 2 పర్యాయాలు దేవుడు చెప్పాడు, నిన్ను ఇదిగో ఈ ప్రజలను సంహరించి నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఓ దేవుని బిడ్డలారా, ఎంత మాదిరికరంగా జీవించినాడో మనం చూడగలం. సాధారణంగా భక్తులు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మగపిల్లలు పుడితే మీరు నైల్ నదిలో పారేయాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు 3 నెలలు దాచిపెట్టి ఇంకా దాచలేక జమ్ము పెట్టెలో మోషేను ఆ యొక్క మరి జమ్ము పెట్టెలో పెట్టేటప్పుడు తల్లి ముద్దు పెట్టుకుందంట. యోకేబేదు ముద్దు పెట్టుకొని ఆ యొక్క 3 నెలల మోషేను జమ్ము పెట్టెలో పెట్టిందంట. మరి ఇప్పుడు చనిపోయినప్పుడు పరలోకపు తండ్రి యెహోవా దేవుడు మోషేను ముద్దు పెట్టుకొని సమాధి చేసినాడు. ఆర్భాటాలు లేవు, ఆడంబరాలు లేవు. ఒక మనిషి మాత్రుడు లేడు, మనుష్య మాత్రుడు లేడు. దేవదూతలు వచ్చి ఉంటారండి, దేవదూతలు వచ్చి ఉంటారు. దేవుడు తన సొంత చేతులతో సమాధి చేసినాడు. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని బిడ్డలారా. అందుకే మనం చెప్పుకున్నాం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. ఒక పెళ్ళిలాగా వచ్చినారండి, ఒక ఉత్సవంలాగా ఉంది ఈరోజు కదా. తండోపతండాలుగా ప్రజలు వచ్చినారు. ఒక యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ చనిపోతే దేవునికి ఎంత మహిమ. యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, ఇతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును అన్న మరణం ద్వారా ఈనాడు దేవునికి ఎంత మహిమ. అతడు మృతి పొంది తన విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. అన్న అయితే భౌతికంగా మన మధ్య లేరు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. యాబ్సెంట్ విత్ ద బాడీ, ప్రజెంట్ విత్ ద లార్డ్. ఇక్కడేమో ఆయన యాబ్సెంట్ అయినాడు, అక్కడ ప్రజెంట్ అయి ఉన్నాడు. కానీ ఆయన జీవితం మనకి ఎంత మాదిరండి. అతడు మృతి పొంది విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవదూతలు వచ్చి ఉంటారు. దేవుడు తన సొంత చేతులతో సమాధి చేసినాడు. ఎంత ఘనత అండి. ఏ ఒక్క మనిషి మాత్రుడు కూడా లేడు అని మనం దేవుని వాక్యంలో మనం చూడగలం.
దేవుని యొక్క సన్నిధిలో ఆయన చనిపోయినాడు. హి డైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సముఖములో కదండి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రజెన్స్లో చనిపోవడం అనేది ఎంత గొప్ప భాగ్యం. అందుకే భయం అనేదే లేదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరువచ్చినారు, ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారా? బంధువుల్లో కానీ ఆర్ యు ష్యూర్ అబౌట్ యువర్ సాల్వేషన్? రక్షణ గురించిన నిశ్చయత నీకుందా? నీ పాపాలు క్షమించబడ్డాయినా నీకు నిశ్చయత ఉన్నదా? యేసుప్రభుని నమ్ముకున్న రోజంటూ నీ జీవితంలో ఉందా? యేసుప్రభు నీ హృదయంలో ఉన్నాడనే నిశ్చయత నీకుందా? జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందని నీకు ఒకవేళ ఆ యొక్క నిశ్చయత నీకుందా? ఫిలిప్పన మృతదేహం మనతో మాట్లాడుతుంది. మోషే యొక్క సమాధి ఎంత సింపుల్ అండి. శిలాపలకం కూడా లేదు. కోవిడ్ టైంలో గొప్ప గొప్ప దైవజనులండి, వాళ్ళ యొక్క సమాధి ఎలా జరిగిందో తెలుసా? చాలా వెరీ వెరీ సింపుల్. ఎవరు రాలేదండి, దేవుని కొరకు బలంగా జీవించిన వాళ్ళు. మోషే యొక్క సమాధి కూడా అండి సర్వసాధారణంగా జరిగింది. శిలాపలకం లేదు, సమాధి ఎక్కడుందో ఇప్పటికి కూడా తెలియదు. బైబిల్లో ఉంది కదండి. ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. 6వ వచనం, బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియలేదు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇది వరకు పుట్టలేదు. దేవునితో నేరుగా మాట్లాడేవాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవము గలది అని శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధైర్యం మనకిచ్చినాడు. ఈనాడు పరలోకపు తండ్రి దగ్గరికి నిర్భయమైన ప్రవేశం యేసు ప్రభుని బట్టి మనకు కలిగింది. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువే లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. సృష్టికర్త, నిర్మాణకుడు, పునరుత్థానమును జీవమును నేనే అని సెలవిచ్చిన యేసు ప్రభువు కొంతసేపటిగా ఏడ్చినాడు. ఆయనే చెప్పాడు, యేసు కన్నీరు విడిచెను, యేసు కన్నీరు విడిచెను. మరి ఈ సమయంలో కుటుంబం వారికి ఒక ఆదరణకరమైన మాట, మీ కన్నీటితో యేసు ప్రభు కన్నీరు కలుపుతున్నాడు. ధైర్యంగా ఉండండి. 68వ కీర్తన, పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండకు న్యాయకర్తనై ఉన్నాడు. ఫిలిప్ అన్న వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇందాకనే చెప్పారు కదా, అనంతపూర్లో మా నాన్న ఫిలిప్ అన్న చాలా క్లోజ్గా ఉండేవారు. ఇద్దరు కలిసి భలే నవ్వుకునేవారు. మా అమ్మ భాగ్యక్క కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. దేవుని బిడ్డలారా, అనుభవించిన వారికే తెలుస్తుందండి. నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే అంతగా సన్నిహితంగా ఉన్నవారు, ఆ బాధ ఏంటో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. కానీ యేసు కన్నీళ్ళు విడిచెను. ఎంత ఆదరణ అండి. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవునందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వస్తాను, తీసుకొని వెళ్తాను. నేను ఒకప్పుడు చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబరుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడుండ కానీ నేను చూచి ఉండా లేదు. 4 కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వాళ్ళు. పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు వినోద్ గారు మా సంఘంలో ఉంటారు. మంచి సాక్ష్యం, భార్యాభర్తలు సుమలతమ్మ, వినోద్ గారు మంచి ఫ్యామిలీ. సంఘంలో చాలా బాధ్యతగా ఉంటారు. మా సంఘంలో ఉన్న 8 మంది పరిచారకులలో ఒక పరిచారకుడు వినోద్ గారు. ఎంతో పరిచర్య చేస్తారు, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. 2వ కుమారుడు
ఆనంద్ గారి గురించి తెలుసు. ఆనంద్ గారు కూడా కొద్ది కాలం అనంతపూర్లో ఉన్నారు చదువు రీత్యా. మరి దేవుని కొరకు ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలు లోయి కదా, వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉద్యోగాలు చేస్తూ మరి ఎంతో దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారు. క్లెమెంట్ తండ్రిని తల్లిని ఎంతో బాగా చూసుకున్నారు. అందరికీ భాగ్యం దొరకదండి. చాలా సంతోషం. సునీల్ కూడా ఆఖరి కుమారుడు మా సంఘంలో కొద్ది కాలం ఉన్నారు. 4 కుమారులు కూడా మంచి సాక్ష్యం అండి. దేవుని వాక్యంలో చూసాము. దేవుని బిడ్డలారా, నేను చిన్నవాడనై ఉంటేని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తి ఉన్నట కానీ నేను చూచి ఉండలేదు. సదాకాలం దేవుడు మీకు తోడై ఉంటాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దూరదేశానికి వెళ్తున్నారనుకో, బెటర్ జాబ్, బెటర్ ప్లేస్కి వెళ్తున్నారు, ఇండియా నుంచి మంచి దేశానికి వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్లో ఏం చేస్తాం చెప్పండి? ఎయిర్పోర్ట్లో ఏం చేస్తాం? అందరము ఏడుస్తాం. కొడుకు వెళ్తున్నాడే, కూతురు వెళ్తుందే అని ఎంతో ఏడుస్తాం. ఎయిర్పోర్ట్ దగ్గర ఏడుస్తాం. కొడుకు కూడా ఏడుస్తాడు, కూతురు కూడా కూతురు కూడా ఏడుస్తుంది. మరి అప్పుడు ఏడుస్తున్నారని చెప్పి కొడుకు మానుకుంటాడా? అమెరికాకి వెళ్ళేది, ఆస్ట్రేలియా కదా, మానుకుంటారా? ఒకవేళ సర్లే డాడీ మమ్మీ మీరు ఏడుస్తున్నారు నేను వెళ్ళనులే అంటే ఒప్పుకుంటారా? లేదులే వెళ్ళి అంటారు. అంతేనండి, ఇది కూడా అంతే. దే హ్యావ్ గాన్ టు ఎ బెటర్ ప్లేస్ ఫర్ టైం బీయింగ్. అంతే, కొద్ది కాలం. మన ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘములపైన కొనిపబడతాం. కాబట్టి మనము సదాకాలం ప్రభుతో ఉంటాం. చెప్పబడిన మాటలు చేరి వచ్చిన వారికి అందరికీ, ముఖ్యంగా ఫిలిప్పన్న కుటుంబానికి దేవుడు దీవెనకరంగా ఉంచునుగాక. మరి ఇంకా నేను 4 నిమిషాల ముందే ముగించినాను. దేవుడి మాటలు మనకు దీవించును గాక. థ్యాంక్ యూ.